మా నాన్న మిడిల్ క్లాసే, కానీ మమ్మల్ని పెంచిన విధానం హై క్లాస్. చదివించడంలో ఎవ్వరికీ తగ్గల. నాన్న ₹1,00,000 ఫీజు అంటే 1,00,000 పంపించాడు. అట్లా ఎక్కడా తగ్గనివ్వలేదు మమ్మల్ని మా నాన్న. కానీ మా నాన్న నాకెప్పుడో ఒక మాట చెప్పేవాడు. నాకు చేయి దురుసెక్కువనమాట డబ్బుల విషయంలో. అంటే నా దగ్గర ఉన్నప్పుడు నా వరకు నేను చూసుకున్నాను అన్నట్టు కాకుండా, నా చుట్టూ ఉండేవాళ్ళు, నా ఫ్రెండ్స్ గానీ, వాళ్ళ ఫ్రెండ్స్ గానీ, ఎవరికైనా సరే స్పెండ్ చేస్తా అనమాట మనీ. అంటే సొమ్ము ఒకడిది, సోకొకరిది అన్నట్టు. కష్టమేమో మా నాన్నది. అవి నా దాకొచ్చేసరికి ఎంతో కొంత అలా ఫ్రెండ్స్ కానీ, దానికి దీనికని ఖర్చయ్యాయి. ఆ టైంలో అదేదో పెద్ద జల్సా టైప్‌లో ఉండింది గానీ, బట్ ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత ఫూలిష్‌గా ఉన్నానురా బాబు! డబ్బులు ఎంత ఈజీగా ఖర్చు పెట్టానా, ఇప్పుడు మన అవసరానికి మనం ఖర్చు పెట్టిన వాళ్ళే తిరిగి మనకి ఒక్క రూపాయి ఇయడానికి 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇచ్చినా ఇంట్రెస్ట్ చానా ఎక్స్‌ట్రా. చూడు, ఏదైనా సరే ఎంత త్వరగా మనం మనీ గురించి రియలైజ్ అయితే అంత మంచిది. నేనిప్పుడు కష్టపడుతున్నా కాబట్టి నాకు డబ్బు విలువ తెలుస్తుంది. మా నాన్న అప్పుడే కష్టపడ్డాడు కాబట్టి, అప్పుడే ఆయనకి తెలిసింది కాబట్టి అప్పుడు చెప్పాడు. అప్పుడే వింటే ఇప్పుడు చాలా డబ్బు సేవ్ అయ్యేది. బట్ వినలేదు. మీరైనా సరే గాయ్స్, డబ్బును మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అంటారు గదా! డబ్బుతో అన్నీ అవుతాయి. డబ్బుంటే ఏదైనా సాధ్యమని. అది 100కి 100% నిజం. నీకు ప్రాణం పోతున్నా డబ్బుంటేనే నువ్వు బతికించుకోగలవు హాస్పిటల్‌లో చేర్చి. డబ్బే ఎవ్రీథింగ్, మనీ, మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఊరికే అనలేదు. కాబట్టి నువ్వు వేస్ట్‌గా వాళ్ళకి పట్టడం, వీళ్ళకి పట్టడం, జల్సాలు చేయడం తగ్గించుకో. డబ్బు సేవ్ చేసుకో.